బాబాయ్ ఉమ్, ఐడియాల కోసం మందు కావాలని ఉమ్. క్వార్టర్ మీద క్వార్టర్ లాగించేశావు. ఉమ్, సచ్చు నా కోసం పడి చచ్చేలా చేస్తానని ఇలా పెరటి వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఉమ్. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. ఉమ్. నాకు తెలియక అడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? నర్మాయ్, ఆ చెవులకి. తీసుకో. అబ్బా, ఉమ్, గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. ఉమ్, అంటే నువ్వు చెప్పినట్టు నేను సచ్చు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. ఉమ్. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు హాచ్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సచ్చు వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పట్టమట్టి దిక్కు. పడవటి దిక్కైతే నేను దూకను బాబాయ్. యా, ఏమంటావేంటి? పొద్దున్నే లేడీస్ చెంబులుచ్చుకొని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమని. ఏ? ఒక ఆడదానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోద్ది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్ టామ్. నీకు సచ్చికి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సచ్చు క్యారెక్టర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది కానీ నాకు